అయితే ఈ వీడియోలో వీళ్ళందరినీ విమర్శించుకుంటూ తిట్టుకుంటూ కూర్చోవటం కంటే కూడా వీలైనంత వరకు సబ్జెక్ట్ మీద క్లారిటీ ఇవ్వటానికే నేను ఎక్కువ సమయాన్ని కేటాయించాలనుకుంటున్నాను. ఈ విశ్వానికి ప్రతీక అయిన ఈ లింగాన్ని భూతు అర్థంలో చూపిస్తూ భూతర్థంలో చూపిస్తూ హిందువులందరినీ కొన్ని మతాలకు లాగా రాసుకుంటూ వెళ్తే పేపర్లు ఖర్చు అయిపోతాయి అని చెప్పేసి కక్కుర్తి పడి అరాకొర ఇన్ఫర్మేషన్ తోటి ఆపేయలేదు. ఎందుకంటే ఆఖరిలోని ఈ సృష్టికి సంబంధించిన అద్భుతమైన ఒక రహస్యాన్ని మీకు చక్కటి విజువల్స్ రూపంలో చూపించడం జరుగుతుంది కదా. మహాభారతంలో వ్యాస భగవానుడు చెప్పిన మాట, భవిష్యత్తులో కూడా దీని మీద ఎటువంటి అనుమానాలు ఉండకూడదు అనుకుంటే కనుక ఖచ్చితంగా ఇది మీకు నివృత్తి మార్గాన్ని చూపిస్తుంది. లింగ పురాణం పూర్వ భాగంలోని 17వ అధ్యాయంలో చూస్తున్నట్లయితే శివుడికి అభిషేకం చేయటం అంటే దాని అర్థం ఏంటి? హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. మీ అందరికీ ఆల్రెడీ చెప్పాను, అరగుండు సాంబుడు ఏవైతే దిక్కుమాలిన పుస్తకాలు రాశాడో ఆ పుస్తకాల్లో ఉన్న ప్రతి ఎపిసోడ్ మీద నేను కౌంటర్ చేయటమే కాదు క్లారిటీ ఇస్తానని కూడా చెప్పాను. అందులో మొట్టమొదటి ఎపిసోడ్ చూస్తున్నారు కదా, ఇది ఒక గ్రంథం అని చెప్పి వాడు చెప్పుకుంటున్నాడు, ఒక పుస్తకాన్ని రాశాడు. ఇది మొదటి భాగం. ఇందులో శివలింగానికి సంబంధించి చాలా అడ్డగోలు వ్యాఖ్యల్ని అడ్డగోలు రాతల్ని వాడు రాయటం జరిగింది. అందులో మొదటగా వాడు రాసిన టైటిల్స్ చదువుతాను, వినండి. శివలింగం చిక్కుముడులు, అందులో మళ్ళీ సబ్ టైటిల్స్ శివలింగం అసలు కథ, శివలింగమును గురించి సమాజంలో మూఢనమ్మకం, శివలింగమును గురించి శాస్త్రముల్లో దాగి ఉన్న అసలైన నిజాలు, హిందూ శాస్త్రాల ప్రకారం శివుడి లింగమును తెగ్గొట్టిన ఋషులు. ఈ విషయం మీద ఆల్రెడీ ఒక షార్ట్ ఫిలిం కూడా మరుగుదొడ్డిగా తీయటం జరిగింది. అయితే ఈ వీడియోలో వీళ్ళందరినీ విమర్శించుకుంటూ తిట్టుకుంటూ కూర్చోవటం కంటే కూడా వీలైనంత వరకు సబ్జెక్ట్ మీద క్లారిటీ ఇవ్వటానికే నేను ఎక్కువ సమయాన్ని కేటాయించాలనుకుంటున్నాను. అయితే చూసారు కదా, ఇందులో వీడు ఒక 10 పేజీల సబ్జెక్ట్ రాసేసి 10 పేజీలకు సంబంధించి ఒక చాప్టర్ రాసేసి ఒక పుస్తకాన్ని వేసేసి హిందూ గ్రంథాల మీద మకిలంటించే ప్రయత్నం చేశాడు. కానీ ఇప్పుడు వాటి క్లారిటీ ఇవ్వాలి అంటే మనం ఇన్ని పుస్తకాలు రెఫరెన్స్గా తీసుకోవాల్సి వస్తుంది. నిజానికి ఇంకా ఎక్కువ పుస్తకాలు కూడా మనం రెఫరెన్స్ తీసుకోవచ్చు. అలాగే ఇంకా చాలా గ్రంథాల్లో చాలా విషయాలు కూడా ఉన్నాయి. కానీ అన్నిటిని చెప్పాలి అంటే ఈ ఒక్కదాని మీద దాదాపు ఒక 10-20 ఎపిసోడ్స్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే భగవంతుడి యొక్క తత్వాన్ని అర్థమయ్యేలాగా చేయాలి అంటే రామాత్రం ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే కదా మన వాళ్ళు ఎన్ని గ్రంథాలైనా పర్లేదు, ఎన్ని పేజీలైనా పర్వాలేదు అనుకుని అనేక గ్రంథాలని రచించారు. కొన్ని మతాలకు లాగా రాసుకుంటూ వెళ్తే పేపర్లు ఖర్చు అయిపోతాయి అని చెప్పేసి కక్కుర్తి పడి అరాకొర ఇన్ఫర్మేషన్ తోటి ఆపేయలేదు. అది సనాతన వాంగ్మయం యొక్క గొప్పతనం. సో ఇక నేరుగా సబ్జెక్ట్లోకి వెళ్తే శివలింగం అసలు కథ అని రాశాడు. ఈ అసలు కథ అనే టైటిల్లో మొట్టమొదటి చాప్టర్ మాత్రం నేను చదివి వినిపిస్తాను. అంతా చదవాల్సిన అవసరం కూడా లేదు, మీకు ఎసెన్స్ చెప్పేస్తాను. సో శివలింగం అసలు కథ, శివలింగమును గూర్చి సమాజంలోని మూఢనమ్మకం. మర్మాంగాలను పూజించే ఆచారం హిందువులలో కొన్ని వందల సంవత్సరాల నుండి ఉంది. శివలింగం అంటే శివుడి పురుషాంగమని, దాని కింద ఉన్న భాగం పార్వతీదేవి యోని అని హిందువుల యొక్క ప్రామాణిక గ్రంథాలైన శివపురాణం, మహాభారతం మొదలైన గ్రంథాల్లో రాసి ఉంది. ఈ విషయం చాలామందికి తెలియదు అనే కంటే మనువాదులు వారి గ్రంథాల్లో ఉన్న ఇటువంటి జుగుప్సాకరమైన విషయాలు మన హైందవ సమాజానికి తెలియనీయకుండా జాగ్రత్త పడ్డారని చెప్పొచ్చు. మన హైందవ సహోదరులు సైతం ఈ గ్రంథాలను చదవరు. హైందవ సహోదరులు శివలింగాన్ని చూసినప్పుడు అదేదో ఒక మహత్తు గల గుండ్రని ఆకారం అనుకుని భ్రమపడతారు, గుడ్డిగా నమ్మి పూజిస్తారు. శివలింగం అంటే శివుడి పురుషాంగాన్ని ధరించి ఉన్న పార్వతీదేవి యొక్క యోని అని వారికి తెలియదు. శివలింగం గురించి హిందువుల యొక్క ప్రామాణిక గ్రంథాల్లో ఉన్న విషయాలు గమనిస్తే ఎలాంటి అసహ్యకరమైన దుర్మార్గపు స్వభావం కలిగిన వారిన మనం రోజు దేవుళ్ళుగా పూజిస్తుంది అని అనిపిస్తూ ఉంది. చూశారు కదా, ఈ సాంబశివరావు అనే సన్నాసి శివలింగం గురించి రాసే క్రమంలో ఎలాంటి మాటలు వాడాడో, దుర్మార్గమైన దేవుళ్ళు, జుగుప్సాకరం అని చెప్పేసి. నిజానికి వీటి తత్వం ఏమీ తెలియకుండా వీడు ఇష్టారాజ్యంగా వక్రీకరించడమే పనిగా పెట్టుకుని హిందువులకు దీని పట్ల వ్యతిరేక భావన కల్పించడమే పనిగా పెట్టుకుని ఈ పుస్తకాన్ని రాశాడు. అఫ్కోర్స్ మనం వివరంగా ఇప్పుడు ఈ పుస్తకంలో వీడు రాసిందని తప్పు అని గ్రంథాల ప్రకారం ఖండించినా సరే వీడు మరో కొత్త రకం వాదన వెతుక్కుంటూ వచ్చేసి మనకి కౌంటర్ అంటూ ఏదో తొక్కలో వీడియో ఒకటి పెడతాడు. ఎందుకంటే వీడి ఎజెండా హిందువుల్ని కన్ఫ్యూజ్ చేయటం, వీడి ఎజెండా మత మార్పిడి చేయటం. మత మార్పిడి కోసం అని చెప్పేసి, రైస్ బ్యాగుల కోసం అని చెప్పేసి మతం మారిపోయిన వీడు 10 మందిని మతం మార్చడం కోసం ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తాడు. కానీ ఒక్కసారి బుర్ర పెట్టి బుద్ధి పెట్టి ఆలోచించండి. నిజానికి ఇదే ఘట్టాన్ని ఆధారంగా చేసుకుని గతంలో మరుగుదొడ్డిగాడు ఒక షార్ట్ ఫిల్మ్ కూడా తీశాడు, లింగ మర్మం అని చెప్పేసి. ఆ రోజు వాడు తీసిన షార్ట్ ఫిల్మ్ కావచ్చు, వీడు రాసిన పుస్తకంలో కావచ్చు, మరి నిజంగా వీళ్ళు చెప్తున్నంత జుగుప్సాకరంగా అసహ్యంగా ఇది ఉందా అనేది ఈరోజు పరిశీలన చేద్దాం.
సో ఇక శివపురాణంలోని ఘట్టం వాడు రాసిన దాని ప్రకారం కాకుండా ఒరిజినల్గా ఉన్న శివపురాణం ఏదైతే ఉందో ఈ శివపురాణంలోని కోటి రుద్ర సంహితలో ఉన్న హటకేశ్వర ఆవిర్భావంలోంచి చూద్దాం మనం. దయచేసి ఈ వీడియోని అందరూ కూడా చివరి వరకు చూడండి, ఎందుకంటే ఆఖరిలోనే ఈ సృష్టికి సంబంధించిన అద్భుతమైన ఒక రహస్యాన్ని మీకు చక్కటి విజువల్స్ రూపంలో చూపించడం జరుగుతుంది కాబట్టి. సో శివపురాణంలో ఉన్న కోటి రుద్ర సంహితలోని 12వ అధ్యాయం లింగ స్వరూప కారణ వర్ణనం అనే అధ్యాయాన్ని ఒక్కసారి చూద్దాం. ఎందుకంటే ఈ ఘట్టంలోనే ఈ దారుకా వనంలో జరిగిన సందర్భాన్ని వర్ణించారు కాబట్టి. ఇక్కడ ఋషులందరూ కూర్చుని సూత మహాముని అడుగుతున్నారు, లోకంలో లింగం పూజింపబడుతోంది, దాన్ని గురించి నీవు చెప్పి ఉన్నావు, అది ఆ విధంగా పూజింపబడటానికి ఇతర కారణం ఏమైనా కలదా? శివుని ప్రియురాలైన పార్వతి లోకంలో బాణరూపంలో ప్రసిద్ధిగాంచింది, నీవు వినిన విధంగా మాకు తెలియజేయగలవు అంటూ సూత మహర్షిని సౌనకాది ఋషులందరూ కూడా అడగటం జరిగింది. దానికి సూత మహాముని చెప్తున్న సందర్భం ఏంటి అంటే, ఓ బ్రాహ్మణులారా, మరి ఒక కల్పానికి చెందిన కథను నేను వ్యాసుని వల్ల విన్నాను, ఇప్పుడు దాన్ని చెబుతాను వినండి. పూర్వం దారుకావనంలో బ్రాహ్మణుల సన్నిధిలో జరిగిన వృత్తాంతాన్ని విన్నది విన్నట్లు చెబుతాను వినండి. దారుకావనం చాలా గొప్పది. సదా శివభక్తులు, నిత్యము శివధ్యానంలో నిమగ్నమైన మహర్షులు అచ్చట నివసించేవారు. నిరంతరం 3 కాలాల్లోనూ శివుణ్ణి పూజించే ఆ మహర్షులు అనేక దివ్య స్తోత్రాలతో అతనిని స్తుతించేవారు. శివభక్తులు, శివధ్యాన తత్పరులు అయిన ఆ బ్రాహ్మణ శ్రేష్ఠులందరూ ఒకనాడు సమిధలు తేవటానికి అడవికి వెళ్ళారు. ఇంతలో కంఠమునందు నీలవర్ణము, ఇతరత్రా ఎర్రని వర్ణం కల శంకరుడు వారిని పరీక్షించటానికి స్వయంగా వికట రూపం ధరించి అక్కడికి వచ్చారు. ఏం చెప్తున్నారు? స్వయంగా పరీక్షించటానికి శంకరుడే వచ్చారు. దిగంబరుడు, మహా తేజస్శాలి, భూతిభూషణ భూషితుడు అయిన శివుడు చేతిలో లింగమును ధరించి అక్కడ వికృతమైన చేష్టలు చేయసాగాడు. భక్త ప్రియుడైన శివుడు వనంలోని మహర్షులకందరికీ ప్రియం చేయగోరి స్వయంగా ప్రేమతో ఆ వనానికి వచ్చాడు. ఇక్కడ ఈ లైన్ని చాలా జాగ్రత్తగా తీసుకోండి. ఒకటి, పరీక్షించడానికి వచ్చాడు. ఆ పరీక్ష ఎందుకు పెట్టడానికి వచ్చాడు అంటే, భక్త ప్రియుడైన శివుడు వనంలోని మహర్షులందరికీ ప్రియం చేయగోరి స్వయంగా ప్రేమతో ఆ వనానికి వచ్చాడు. కావాలంటే ఇక్కడ శ్లోకం రెఫరెన్స్ కూడా చూసుకోండి. మనసాచ ప్రియం తేషాం కర్తుం వై వనవాసినాం. ఇక్కడ వనంలో ఉండే వాళ్ళందరికీ శుభం చేయాలనే సంకల్పాన్ని చాలా స్పష్టంగా ఉంది. ఆయనను చూచిన ఋషిపత్నులు కంగారు పడి భయాన్ని, విస్మయాన్ని, మోహాన్ని అధికంగా పొందారు. ఇక్కడ భగవంతుడు స్వయంగా వచ్చినప్పుడు భగవంతుడిగా గుర్తించకుండా కొంతమంది భగవంతుడిని చూసి, కొంతమంది ఆకారాన్ని చూసి భయపడ్డారు, కొంతమంది ఆశ్చర్యపోయారు, మరికొంతమంది ఆ రూపం పట్ల మోహాన్ని పొందారు. వారు కామమోహితులై ఆ దిగంబర మూర్తిని చుట్టుముట్టి అతని కరచరణాదులను తాకుతూ పరస్పరం కౌగిలించుకున్నారు. అప్పుడు కంగారులో వారి మధ్య త్రొక్కిసలాట జరిగింది. ఇదే సమయంలో మహర్షులు తిరిగి వచ్చి ఈ విడ్డూరం చూచి అతిశయించి దుఃఖాన్ని, క్రోధాన్ని పొందారు. ఎవడితడు అంటూ శివమాయా విమోహితులైన ఋషులందరూ దుఃఖాన్ని పొందారు. దిగంబరుడైన ఆ అవధూత సమాధానం ఇయ్యలేదు. అంతటా భయంకరాకారుడైన ఆ పురుషునితో మహర్షులు ఇలా పలికారు, నీవు వేద మార్గానికి హాని కలిగించి తద్విరుద్ధంగా ప్రవర్తిస్తున్నావు, కావున నీ లింగం నేలపై పడుగాక. వారలా పలుకగానే అద్భుతమైన అవధూత రూపంలో ఉన్న శివుని లింగం వెంటనే నేలపై క్రింద పడింది. ఆ లింగం అగ్నివలే ఎదుటనున్న సర్వాన్ని దహించటమే కాక అది ఎక్కడెక్కడకు వెళుతుందో ఆయా ప్రదేశాన్నంతటిని దహించటం ఆరంభించింది. అది ఒకచోట స్థిరంగా ఉండకుండా పాతాళ స్వర్గలోకాలన్నింటిలోనూ ప్రవేశించింది. జనులు కంగారు పడ్డారు. ఆ ఋషులు అతిశయించిన దుఃఖం పొందారు. దేవతలకు గాని ఋషులకు గాని ఎవ్వరికి సుఖం కలగలేదు. శివతత్వాన్ని ఎరగని ఆ దేవతలు, ఋషులు అందరూ దుఃఖితులై ఒక చోట కూడి వెంటనే బ్రహ్మను శరణు వేడారు. ఇక్కడ శివతత్వం అనేది జాగ్రత్తగా గమనించాలి. నిజానికి శివతత్వానికి, శివ శబ్దానికి పెద్ద వ్యత్యాసం లేదు. శివ శబ్దానికి అర్థం శుభాలనిచ్చువాడు. శివుని సంకల్పం కూడా ఎప్పుడు శుభాలను చేకూర్చటమే. తన్మే మన శివ సంకల్పమస్తు. ఓ బ్రాహ్మణులారా, వారందరూ బ్రహ్మలోకానికి వెళ్ళి సృష్టికర్త అయిన బ్రహ్మకు నమస్కరించి స్తుతించి ఆ వృత్తాంతాన్నంతటినీ చెప్పారు. బ్రహ్మ వారి మాటలు విని ఆ మహర్షులు శివమాయా విమోహితులై ఉన్నారని గ్రహించి శంకరునికి నమస్కరించి వారితో ఇట్లన్నాడు,
ఓ బ్రాహ్మణులారా, జ్ఞానులకు మీరు కూడా అజ్ఞానులు చేసిన విధంగా నిందనీయమైన పని చేశారు. ఇంకేమి చెప్పగలము? దైవమైన శివునితో ఈ విధంగా ప్రవర్తించే మానవుడు క్షేమాన్ని ఎలా పొందగలడు? మధ్యాహ్న సమయంలో విచ్చేసిన అతిథిని ఎవడైతే సత్కరించడో వాని పుణ్యాన్ని ఆ అతిథి తీసుకొని తన పాపాన్ని అప్పగించి తన దారిన తాను వెళతాడు. ఇక శివుని విషయంలో చెప్పేదేముంది? ఆ లింగం స్థిరమయ్యే వరకు ముల్లోకాల్లో ఎక్కడా శుభం కలగబోదు. నేను సత్యాన్ని పలుకుచున్నాను. ఓ ఋషులారా, శివలింగం స్థిరంగా ఉండేటట్లు మీరే చెయ్యాలి. మీరు బుద్ధితో ఆలోచించండి. ఆ మహర్షులు అలా పలకగా లోకాలన్నిటికీ పితామహుడైన బ్రహ్మ మహర్షులతో స్వయంగా ఇట్లా అన్నాడు: దేవతలు పార్వతీదేవిని ఆరాధించి శివుణ్ణి ప్రార్థించాలి. ఆమె యోని రూపమైనట్లయితే అప్పుడు ఆ లింగం స్థిరమవుతుంది. తపస్సంపన్నులారా, అందరూ శ్రద్ధగా వినండి. నేను చెప్పిన విధంగా ప్రేమతో శ్రద్ధతో ఆమెను ఆరాధించండి. ఆమె ప్రసన్నురాలవుతుంది. మహర్షులు పూజించిన ఆ జలంతో ఆ లింగాన్ని శతరుద్రీయ మంత్రాలను పఠిస్తూ అభిషేకిస్తే శివలింగం శాంతిస్తుంది. పార్వతిని మరియు బాణాన్ని అనగా నర్మదా నదిలోని శిలను స్థాపించాలి. బాణం శుభకరమైనది. దాని యందు లింగాన్ని ఉంచి మరలా అభిమంత్రించాలి. ఇక్కడ వరకు ఈ ఘట్టం మొత్తం మీరు విన్నారు కదా. అలాగే ఇంకొన్ని శ్లోకాల తర్వాత వెళ్తే, ఓ దేవతలారా, ఋషులారా, ఇది స్వయంగా మహేశ్వర ఉవాచ, మహేశ్వరుడు శివుడు చెప్తున్న మాట. ఓ దేవతలారా, ఋషులారా, మీరందరూ నా మాట ఆదరంతో వినండి. యోని రూపంలో నా లింగాన్ని ధరిస్తే సుఖం లభిస్తుంది. పార్వతి తప్ప మరి ఒకరు లింగాన్ని ధరించటానికి సమర్థులు కారు. ఆమె ధరించిన వెంటనే లింగము శాంతించగలదు. ఓ మహర్షులారా, మహేశ్వరుని పలుకులు విని ఋషులు దేవతలు మిక్కిలి ప్రసన్నులై బ్రహ్మను తోడ్కొని వెళ్ళి పార్వతిని ప్రార్థించారు. హిందూ బంధువులారా, ఇది నా సొంత కవిత్వం కాదు. ఇది శ్రీ వేదవ్యాస విరచితమైన తిరుమల తిరుపతి దేవస్థానం వారి ముద్రితమైన శివమహాపురాణంలోని కోటి రుద్ర సంహితలోని 12వ అధ్యాయంలో ఉన్న శివలింగాకార వర్ణనం. ఇందులో ఎక్కడైనా బూతుగా మీకు కనపడిందా? ఒకవేళ కొంతమందికి అది నిజంగా బూతులాగా కనిపిస్తే ఇలాంటి వాళ్ళ ప్రేరణ చేత దాని వెనకాల ఉన్న కారణం ఏంటి అని అర్థం చేసుకోవాలి. ఇక్కడ మీకు చెప్పారు స్టార్టింగ్లోనే, శివుడు వాళ్ళని పరీక్షించడానికి, వాళ్ళకి శుభాలను చేయటానికి అని చెప్పేసి. అంతకుముందు వాళ్ళు ఏం ఆరాధన చేస్తున్నారు? యెహోవాని ఏమన్నా ఆరాధన చేస్తున్నారా? అంతకుముందు వాళ్ళు శివుణ్ణి ఆరాధిస్తున్నారు. కానీ శివతత్వాన్ని సంపూర్ణంగా తెలుసుకోకుండా ఆరాధిస్తున్నారు. కాబట్టి శివ ఆరాధన మరింత సౌలభ్యంగా వాళ్ళు చేసుకునే అవకాశం కల్పించటం కోసం, శివుని యొక్క తత్వాన్ని అసలు వాళ్ళకు అర్థమయ్యేలాగా చేయటం కోసం ఈ ఘట్టాన్ని కథారూపంలో వర్ణించారు. ఈ విషయం నేను స్వయంగా చెప్తున్న మాట కాదు, మహాభారతంలో వ్యాస భగవానుడు చెప్పిన మాట. ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపభ్రమయేత్ వివేత్యల్ప శృతాత్ వేద మామయం ప్రహరిష్యతి అని చెప్పేసి. ఎవరైతే వేదాన్ని అర్థం చేసుకోలేని వాళ్ళు ఉంటారో అలాంటి వాళ్ళకి పురాణాల రూపంలో, అంటే కథా రూపంలో భగవంతుడి యొక్క లీలల్ని, తత్వాన్ని అర్థమయ్యేలాగా చెప్పాలని ప్రయత్నించారు. దీన్ని శంకరాచార్యుల వారు కూడా చెప్తున్నారు, కథారూపేణ మహతాం పురుషార్థ ప్రవర్తకం అని చెప్పేసి. మరి ఇంత స్పష్టంగా ఆ రాసిన వాళ్ళే చెప్తూ ఉంటే కూడా మేము ఇందులో ఉన్న ఒకే అర్థాన్ని తీసుకుంటాము, దాన్ని భౌతికంగానే చూస్తాము, దాన్ని భూత కోణంలోనే చూస్తాము అంటున్నారంటే వీళ్ళ ఇంట్రెస్ట్లు ఏంటో మీరు అర్థం చేసుకోండి. ఇక నేరుగా సబ్జెక్ట్లోకి వెళ్దాం. అయితే ఈ ఒక్క ఘట్టాన్ని దీనిలో మాత్రమే వర్ణించారా అంటే లేదు. కూర్మ పురాణంలో దీనికి సంబంధించిన అనేక విశేషాలని తెలియచేశారు. ఒక్కసారి కూర్మ పురాణాన్ని కూడా సంపూర్ణంగా చూద్దాం. చూసిన తర్వాత అప్పుడు లింగము అనేది ఏంటి అనే దాని గురించి అధ్యయనం చేద్దాం. సో కూర్మ పురాణంలోని ఉత్తరార్ధంలో ఉన్న 37వ అధ్యాయంలో దేవదారు వనప్రవేశం అనే అధ్యాయంలో ఈ ఘట్టాన్ని మొత్తం మరింత విపులంగా, మరింత వివరంగా విశదీకరించడం జరిగింది. ఇక్కడ కథలో శివపురాణం చూసినట్లయితే మీకు కాస్త కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. కానీ ఒక్కసారి కూర్మ పురాణంలో ఏం చెప్తున్నారో చూద్దాం. పూర్వం దేవసిద్ధ సంఘాలు సంచరించే ఈ రమ్యమైన దేవదారు వనంలో వేలాది మహర్షులు భార్యాపుత్రులతో నివసించి తపస్సు చేస్తుండేవారు. వారు వివిధ వైదిక కర్మల్లో నిరతులై యథావిధి నిర్వర్తించేవారు. ఆ మహర్షులు ఎన్నో యజ్ఞాలు చేసినారు, తమ తపస్సును కొనసాగించినారు. శూలపాణి శంకరుడు అక్కడి మునులు ప్రవృత్తి మార్గ నిరతులై, అంటే తమ కర్మల వల్ల సాధించుకునే లౌకిక ఫలాల యందు ఆసక్తి కలవారై ఉండుట తెలుసుకొని వారి దోషాన్ని వివరించటానికన్నట్లు దారుకావనం చేరుకున్నాడు. దేనికి వచ్చారు? ఇక్కడ కూడా స్పష్టంగానే ఉంది కదా. వాళ్ళు కర్మ నిరతులై కర్మాశక్తి, అంటే లౌకిక కర్మల పట్ల ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉండటం వల్ల, అంటే వారు భగవంతుడిని చేరుకోవాలి అనే లక్ష్యం కంటే భౌతికమైన సుఖాలను పొందటం అనే లక్ష్యం మీద ఎక్కువ ఆధారపడి ఉండటంతో వాళ్ళకి మంచి మార్గాన్ని చూపించాలన్న ఉద్దేశంతో స్వామి అక్కడికి రావటం జరిగింది. ఎలా వచ్చారు చూడండి. విశ్వగురువును విష్ణువును పక్కన నిడుకొని మహేశ్వరుడు నివృత్తి విజ్ఞాన స్థాపనకై వెళ్ళాడు. దేనికి వెళ్ళాడు?
నివృత్తి విజ్ఞాన స్థాపన. నివృత్తి అంటే ఏంటి? సనాతన ధర్మంలో ఉండే ప్రవృత్తి మార్గము, నివృత్తి మార్గము అని రెండు మార్గాలు ఉంటాయి. ప్రవృత్తి మార్గము అంటే లౌకికమైన విషయ వాంఛలను సాధించుకోవటం కోసం చేసే ప్రయత్నాలు అయితే, నివృత్తి మార్గము అంటే మోక్షాన్ని పొందటం కోసం లేదా మరణానంతరం పొందవలసిన వాటి కోసం. అవి శాశ్వతమైనవి. ఎందుకంటే జీవుడు బ్రతికేది కొద్ది కాలమే. అది 10 ఏళ్ళు కావచ్చు, 100 ఏళ్ళు కావచ్చు, 110 ఏళ్ళు కావచ్చు, 1000 ఏళ్ళు కావచ్చు. కానీ ఎప్పుడోకప్పుడు వెళ్ళిపోతాడు. కానీ జీవుడు శాశ్వత స్థానం భగవంతుడు లోకం. అటువంటి భగవంతుడు లోకాన్ని పొందటానికి కావాల్సిన అంటే శాశ్వత సత్యాన్ని పొందటానికి కావాల్సిన ప్రయత్నం వీళ్ళు చేయకపోవటం వలన ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వారికి జ్ఞాన మార్గాన్ని చూపించడానికై, నివృత్తి మార్గాన్ని చూపించడానికై పరమేశ్వరుడు ఆ వనానికి వచ్చాడు విష్ణుమూర్తి సమేతంగా. మహాబాహువు, పీనోరస్కుడు, రమ్యమైన నేత్రాలు, 20 ఏండ్ల వయసు గల యువకుని అందమైన రూపాన్ని ధరించి అచ్చటికి వెళ్ళాడు. ఇందాక అక్కడ ఏం చెప్తున్నారు? భయంకరమైన, వికటమైన, వికారమైన, వికృతమైన అని రాశారు. కానీ ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది, అందమైన 20 ఏళ్ల యువకుల్లాగా. ఇదే నిజం. ఎందుకంటే ఒకవేళ అక్కడ అంత వికృతంగా ఉంటే కొంతమంది మోహం పొందారు, విస్మయం పొందారు అంటారు. నిజానికి విస్మయం పొంది మోహపడేంత ఏముండదు అక్కడ. భయపడతారు చాలామంది. అంటే ఒక పురాణాన్ని చూసి ఇలాగే అనుకుంటే కష్టం. ఈ పురాణానికి సంబంధించిన ఒకే ఘట్టాలు 2-3 పురాణాల్లో ఉన్నప్పుడు అన్నిటిని కలిపి బేరీజ్ వేసుకోవాలి. అలా ఎందుకు అలా చెప్పారు అంటే మన యొక్క ఆధ్యాత్మిక జిజ్ఞాస ఏ విధంగా ఉంటుంది, మనం భగవంతుడి పట్ల ఎటువంటి కోరికతో ఉంటాము, అటువంటి కోరికను బట్టి భగవంతుడిని అన్వేషించాలి అన్నది వ్యాసుల వారి యొక్క లక్ష్యం. అదే వ్యాస హృదయం కూడా. సరే, ఆ శంకరుడు బంగారు వన్న శరీరం, పూర్ణచంద్రుని పోలిన ముఖం, మత్త మాతంగ గమనం, దిగంబరత్వం, సర్వరత్నాలంకృత పద్మమాల, చిరునవ్వులతో అందమైన రూపాన్ని ధరించి ఉన్నాడు. అనంతుడు, పురుషోత్తముడు, లోకములకు కారణభూతుడు, నాశనము లేనివాడు అయిన శ్రీహరి స్త్రీ వేషాన్ని ధరించి శంకరుని వెంట నడిచాడు. అతడు పూర్ణచంద్రుని పోలిన ముఖం, ఉన్నత పయోధరాలు, చిరునవ్వు, ప్రసన్న ముఖం కలవాడు. పాదాల అందెలు ధ్వనించగా దివ్యమైన పచ్చని వస్త్రంతో, శ్యామవర్ణం, విశాల నేత్రాలు, హంసగమనం, విలాసాలు గల ఆ హరిరూపం మనస్సులను హరిస్తున్నది. ఆ విధంగా తన మాయతో జగత్తును మోహింపచేస్తూ హరితో పాటు హరుడు భిక్ష కోసం దారువనమంతా సంచరించినాడు. ఎవరెవరు? ఇక్కడ విష్ణువు కూడా ఉన్నారు శివుడితో పాటు. కానీ శివుడు 20 ఏళ్ల అందమైన యువకుడి రూపంలో ఉంటే, శ్రీహరి అందమైన యువతి రూపంలో ఉన్నారు. అక్కడక్కడ సంచరించే దేవదేవుడు విశ్వేశ్వరుడు పినాకపాణిని దర్శించి అతని మాయ వల్ల మోహపరవశులైన స్త్రీలు అతనిని అనుసరింపసాగినారు. ఇక్కడ శివుడి అందానికి, మోహానికి గురైన స్త్రీలు ఆయన్ని అనుసరించసాగారు. వస్త్రాభరణాలు జారిపోతుండగా స్త్రీ సహజమైన సిగ్గుని వదిలి పతివ్రతలై ఉన్నవారు కూడా ఇప్పుడు కామాతురలై విలాసాలు కనపరుస్తూ శివుణ్ణి వెంబడించినారు. అప్పటిదాకా తపోనుష్ఠానంలో మనో నిగ్రహాన్ని సాధించిన యువకులైన మునిపుత్రులు కామపీడితులై స్త్రీ వేషంలో ఉన్న ఋషికేశుని అనుసరించారు. అంటే స్త్రీ వేషంలో ఉన్న శ్రీహరిని అనుసరించారు, విష్ణుమూర్తిని. పత్ని సమేతుడైన ఈశ్వరుని అత్యంత సుందర శరీరుని మునిపత్నులు చూచి విలాసాలతో గానం చేసినారు, నర్తించినారు, అతన్ని పొందు కోరినారు, ఆలింగనం చేసుకున్నారు. ఇక అటు ఆదిదేవుడైన పద్మావతి స్త్రీ రూపంలో ఉన్న విష్ణువుని చూచి మునికుమారులు ఆయన పాదాలపై పడినారు, చిరునవ్వులు ఒలికించినారు, గీతాలు ఆలపించినారు, భ్రూభంగ విలాసాలతో వెంటపడినారు. మాయా నియామకుడైన మురారి స్త్రీ పురుషుల మనసుల్లో తిష్టవేసి కామభోగ ప్రవృత్తిని పుట్టించినాడు. అందరూ పూర్తిగా మాయా అనుభవంలో మునిగినారు. సర్వప్రాణికోటికి అమరులకు సృష్టికర్త పోషకుడైన ఆ మాధవుడు మునికాంతల మధ్య అనంత శక్తులు చుట్టి ఉన్న ఆసనంలో దేవదేవుడు శంకరునితో కూడి ఉన్న పార్వతి వలె ప్రకాశించాడు. చూచేవారంతా మాయా ప్రభావంలో ముంచెత్తేట్లు శంకరుడు మాటి మాటికి నృత్యం చేస్తున్నాడు. ఈశ్వరుని మనసు నెరిగి ఆదిదేవుడు హరి కూడా శంకరునికి అనుగుణంగా అనుసరించాడు. తమ స్త్రీలు శంకరుని, పుత్రులు కేశవుని అనుసరించేట్లు మోహపరవశులు కాగా చూచి మునిశ్రేష్ఠులు మిక్కిలి కోపాన్ని పొందినారు. కపర్ది అయిన రుద్రుని పరుషమైన మాటలన్నారు. అతని మాయా ప్రభావితులై వివిధంగా శాపనార్థాలు పలికారు. సూర్యప్రకాశం వల్ల ఆకాశంలో నక్షత్రాలు వన్నె తరిగి నిలిచినట్లు శంకరుని వల్ల వారి తపశ్శక్తి అంతా హరించుకుపోయింది. ఇక్కడ చూడండి, వాళ్ళందరూ కూడా కర్మఫలాసక్తులై ఉండటం వల్ల, భగవంతుణ్ణి గుర్తించలేకపోవటం వల్ల వాళ్ళు అంతకాలము సాధించిన తపశ్శక్తి అంతా కూడా నీరు గారిపోయింది. వారు ఏ భగవంతుడిని అయితే ఆరాధిస్తున్నారో నేరుగా ఆ భగవంతుడి కళ్ళ ముందుకు వచ్చినప్పుడు తెలుసుకోలేకపోతే ఎటువంటి దుష్ఫలితాలు కలుగుతాయి అనేది ఈ ఘట్టం ద్వారా ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. కానీ ఒక్క అరగుండుగాళ్ళు లాంటి కొంతమంది అరమెదడుగాళ్ళు మాత్రం దీన్ని మరో రూపంలో చూస్తూ, మరో రకంగా చూస్తూ, నోటికొచ్చిన కథలతో బ్రతికేస్తూ ఉంటారు. అట్లు తపఫలం భగ్నమైన విప్రులు ఒక్కచోట చేరి
దేవేశుడు వృషభధ్వజుడు అగు శంకరుని నీవెవరు అని మోహం వల్ల అడిగారు. అంటే ఆ వచ్చినవాడు శంకరుడు, ఆ పక్కనున్నది శ్రీహరి అని కనీసం తెలుసుకోలేని స్థితిలో వాళ్ళు ఉన్నారు. అంటే వాళ్ళు ఎంత అహంకారము, ఎంత అజ్ఞానం నిండిపోయిందో మీరు ఆలోచించుకోండి. శంకరుడు, సువ్రతులారా, ఈ ప్రదేశంలో మీ వలనే భార్యతో కూడి ఉండి తపమాచరించ వచ్చినానని బదులు పలికాడు. అప్పుడు అతని మాట విని భృగువు మొదలైన మునులు వస్త్రము ధరించు, భార్యను విడువు, అప్పుడు తపస్సు చేయము అనిరి. అప్పుడు పినాకపాణి నీలలోహితుడైన విశ్వేశ్వరుడు జగత్తున కాది బీజమైన జనార్దనుని చూస్తూ వారితో ఇలా పలికినాడు. ధర్మజ్ఞులు శాంతచిత్తులకు మీరు భార్యాపుత్రుల పోషణలో ఆసక్తులై ఉండి నన్ను భార్యను వదిలిపెట్టమని ఎట్లు పలుకుతారు? దానికి ఋషులిచ్చిన సమాధానం, మా వంటి వారి నిర్దేశం ప్రకారం వ్యభిచారరతలైన స్త్రీలను భర్తలు వదిలిపెట్టాలి. అట్లే నీ భార్య కూడా అటువంటిదే, అందువల్ల ఆమెను నీ వదిలిపెట్టు అన్నారు. దానికి మహేశ్వరుడు, విప్రులారా, ఈమె ఏనాడు అన్యులెవ్వరినీ మనస్సులో కూడా కోరలేదు. నేను కూడా ఏనాడు ఏ స్థితిలోనూ ఆమెను వదలను. దానికి ఋషులు, పురుషాధమ, ఈమె వ్యభిచరించటం మా కంటబడింది. నీవు అసత్యం పలికినావు, వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపో అన్నారు. మునుల మాటలు విన్న మహాదేవుడు, నేను నిజం పలికాను, ఈమె మీకట్లు కనిపించవచ్చు అని చెప్పి అక్కడక్కడ సంచరించసాగినాడు. తర్వాత పరమేశ్వరుడు రమేశ్వరుని వెంట పెట్టుకొని భిక్షకై వశిష్ఠుని పుణ్యాశ్రమానికి వెళ్ళినాడు. భిక్ష కొరకు తన ఇంటి వాకిలికి వచ్చిన శంకరుని చూచి వశిష్ఠ ప్రియపత్ని అరుంధతి ఎదురేగి నమస్కరించింది. పాదాలు కడిగి ఉత్తమము నిర్మలమైన ఆసనాన్నిచ్చి ఇతర మునుల దెబ్బల వల్ల గాయపడి శిథిలమైన అతని శరీరాన్ని చూచి బాధపడి సతి అరుంధతి ఔషధాలతో చికిత్స చేసింది. తర్వాత అతని భార్యతో కూడిన అతన్ని పూజించి ఇట్లు ప్రశ్నించింది, మీరెవరు? ఎందుకిలా వచ్చినారు? మీ ఆచార వ్యవహారములేమిటి? ఆమెకు మహాదేవుడు ఇట్లా బదులు పలికినాడు, నేను సిద్ధులందరిలో శ్రేష్ఠుణ్ణి. నిర్మలంగా ప్రకాశించే ఆ బ్రహ్మమయ మండలమే నా స్థానం. దాన్ని నాలోనే నిలిపి ఉంచుతాను. ఇలా పలికి మహాదేవుడు పతివ్రత అరుంధతిని అనుగ్రహించి బయలుదేరినాడు. తర్వాత వికృత లక్షణాలు కలిగి నగ్నంగా తిరుగుతున్న శివుని చూచి ద్విజులు దండాలు, మట్టి పెళ్లలు, పిడిగుద్దులతో కొట్టినారు. నగ్నునిగా వికార లక్షణాలు కలిగి సంచరించుచున్న శంకరుని చూచి సుధర్మతి, నీవు నీ లింగాన్ని పెరికివెయ్యి అని పలికారు. నిజంగా శివలింగము అంటే శివుని యొక్క పురుషాంగమే అయ్యుంటే కనుక నీ లింగాన్ని నువ్వే పీకేసుకో అంటూ వాళ్ళు ఆర్డర్ ఇస్తారా? ఆ తర్వాత కూడా చూడండి, మహాయోగి శంకరుడు, నా లింగమందు మీకు ద్వేషము కలిగితే అట్లే చేస్తాను అని చెప్పాడు. అని చెప్పి భగనేత్రహరుడు భగవానుడు అయిన శంకరుడు తన లింగాన్ని తానే పెరికివేసినాడు. ఆ క్షణంలో ఋషులు, బ్రాహ్మణ శ్రేష్ఠులు శంకరుని, కేశవుని లింగాన్ని కూడా చూడలేదు. అప్పుడు లోకోపద్రవ కారకాలైన ఉత్పాతాలు పొడసూపినవి. సూర్యుడు ప్రకాశింపలేదు, భూమి కంపించినది, గ్రహాలు కాంతిని కోల్పోయినవి, సముద్రం క్షోభనందినది. అత్రిపత్ని అనసూయాదేవి స్వప్నాన్ని చూచింది. వెంటనే మేల్కొని భయంతో కలత చెందిన చూపుగలదై బ్రాహ్మణులతో ఇట్లు చెప్పినది, సకల జగత్తును తన తేజస్సుతో వెలిగింపజేసే నారాయణుని సహాయంతో శివుడు భిక్షాటన చేయగా మా ఇండ్లలో కనిపించినాడు. అనసూయ మాటలు విన్న మహర్షులందరూ శంకించి జగత్ సృష్టికర్త అయిన బ్రహ్మ వద్దకు వెళ్ళినారు. ఇక ఈ తర్వాత కథంతా కూడా మీరు దారుకవనంలో, ఇందాక శివపురాణంలో విన్నారు. అయితే ఇవి రెండూ కూడా ఎంత లెంతీ అయినా సరే ఎందుకు వినిపించాను అంటే, గ్రంథం ఏం చెప్తుంది అనేది యథాతథంగా చెప్పాలి. వాడికిలాగా నేను వక్రీకరించి చెప్పేస్తే ప్రయోజనం లేదు. కాబట్టి కాస్త ఓపిక్గా ఈ వీడియోని చూడండి. భవిష్యత్తులో కూడా దీని మీద ఎటువంటి అనుమానాలు ఉండకూడదు అనుకుంటే గనక ఖచ్చితంగా ఇది మీకు నివృత్తి మార్గాన్ని చూపిస్తుంది. సో ఈ అనుమానాలన్నీ నివృత్తి జరగాలి అంటే ఈ ఘట్టాలని పూర్తిగా తెలుసుకోవాలి. ఇప్పుడు ఈ ఘట్టాలకు సంబంధించిన విశ్లేషణను కూడా చూద్దాం. నిజంగా ఈ ఘట్టంలో అక్కడికి యోగి రూపంలో, అవధూత రూపంలో వచ్చిన శివుడు అక్కడ మునిపత్నులకి, మునులకి అందరికీ ఒకటే విషయాన్ని తెలియజేశారు. అక్కడ శివుడు కానీ విష్ణువు కానీ ఇద్దరూ కూడా, అంటే శివుడు కావచ్చు, స్త్రీ రూపంలో విష్ణువు కావచ్చు, ఎవరు కూడా ఆ మునిపత్నుల విషయంలో శివుడు కానీ, లేకపోతే ముని కుమారులతోటి స్త్రీ రూపంలో ఉన్న విష్ణుమూర్తి కానీ వారెక్కడ మోహానికి గురవ్వలేదు. వారెక్కడ ఎటువంటి లైంగిక ప్రతిచర్యలకి పాల్పడలేదు. కానీ అవతలి వాళ్ళు వీళ్ళని చూసి మోహానికి గురయ్యారు. అంతకాలం మేము తపస్సులము, మేము యోగులము, మేము ఎంతో నిష్ఠాగరిష్ఠులము అనుకుంటున్న వాళ్ళు కూడా భగవంతుడి యొక్క మాయకి ఎంత తొందరగా లొంగిపోయారో చూడండి. కానీ పరమాత్ముడు అలా వచ్చిన ఆయన వాళ్ళ యొక్క మోహానికి లొంగిపోలేదు. అలాగే ఆ ఋషుల యొక్క బాధలు ఏవైతే ఉన్నాయంటే, ఋషులు కొట్టారు, ఇందాక చూసాం కదా, పిడిగుద్దులతోటి, మట్టి పెళ్లలతోటి, దండాలతోటి దారుణంగా హింసించారు. అంత హింస నొందిన తర్వాత కూడా ఆయన ఋషుల్ని శపించలేదు, ఋషులపై దాడి చేయలేదు, మూడో కని తెరిచి మసి చేస్తానని అనలేదు.
ఎందుకంటే యోగి అనేవాడు మోహానికి అతీతంగా ఉండాలి. యోగి అనేవాడు మానవమానాలన్నిటిని కూడా సమానంగా తీసుకునేవాడై ఉండాలి. అలా ఉండగలిగితేనే మీరు యోగులుగా, ఋషులుగా, మునులుగా గుర్తింపు పొందుతారు తప్ప కేవలం దండ కమండలాలు పట్టుకున్నంత మాత్రాన, కాషాయ వేషం కట్టినంత మాత్రాన మీరు ఋషులు అవ్వరు, మునులు అనిపించుకోలేరు అన్న విషయాన్ని వాళ్ళకి స్పష్టత ఇవ్వటం కోసమే ఆ ఘట్టాన్ని చెప్పటం జరిగింది. ఇవన్నీ కూడా ఒక సనాతన ధర్మంలో మీరు చూస్తారు, ఇవన్నీ భగవంతుడు చేసే లీలలు. అలాగే ఇందాక పురాణంలో స్వయంగా చెప్పిన మాట ఏంటి? మధ్యాహ్నం పూట వచ్చిన అతిథి సాక్షాత్తు భగవంతుడే. ఆ అతిథిని గనక మీరు గౌరవించకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు శాపాలు వస్తాయి, లేదంటే మీ పుణ్యం మొత్తం కూడా హరించుకుపోతుంది అన్న విషయాన్ని పురాణంలో చాలా స్పష్టంగా చెప్పారు. ఇదొక మంచి నీతిగా ఎందుకు తీసుకోవట్లేదు? ఎందుకంటే అదే గాయాలు తగిలిన శివుణ్ణి, విష్ణుమూర్తిని తన ఇంటికి తీసుకువెళ్ళిన అరుంధతి మాత తన కుమారుడు శక్తికి ఏ విధంగా పరిచర్యలు చేసిందో అదే విధంగా శివుడికి కూడా పరిచర్యలు చేసి ఆయన గాయాలకు కట్లు కట్టి వారికి కావాల్సిన ఆహార పదార్థాలను పెట్టి అతిథిగా గౌరవించి వారి సంప్రదాయాలేంటి, వారి ఆచార వ్యవహారాలేంటి అన్ని తెలుసుకుని ఆవిడ పంపించేశారు. అందుకే ఈ ఘట్టంలో అరుంధతి మాతకి, వశిష్ఠుడికి ఎక్కడ శాపం లభించలేదు. కానీ మిగిలిన ఋషులందరూ, ఋషి పత్నులు కావచ్చు, ఋషి కుమారులు కావచ్చు, వాళ్ళందరూ చాలా వ్యాకులు పడ్డారు తర్వాత జరుగుతున్నదంతా చూసి. ఎందుకంటే వాళ్ళు శివుణ్ణి భగవంతుడిగా గుర్తించలేదు, కనీసం అతిథిగా గౌరవించలేదు. కాబట్టి వాళ్ళ మోహంలో చిక్కుకున్నారు. అలాగే ఎలాంటి వారైనా సరే మోహానికి గురైతే వారిని పతివ్రతల కింద లేకపోతే ఉత్తమ పురుషుల కింద ఎవరు భావించలేరు. అందుకు ఉదాహరణే ఆ ఋషి పత్నులు కావచ్చు, అక్కడ ఉన్న వారి ముని కుమారులు కావచ్చు. కానీ ఋషులు తిరిగి వచ్చిన తర్వాత ఋషి పత్నులు శివుడి పట్ల మోహంతో ఉండటం, వారి కుమారులు శ్రీహరి పట్ల అంటే స్త్రీ రూపంలో ఉన్న విష్ణువు పట్ల మోహంతో ఉండటం చూసి అక్కడ విష్ణువు, శివుడు వాళ్ళని తిరిగి మోహించకపోయినా సరే వాళ్ళని శపించారు వీళ్ళు. ఇది మానవ సహజమైన ఒక ప్రవృత్తి. అంటే మన వాళ్ళు తప్పు చేసినా సరే ఆ తప్పుని ఎదట వాళ్ళ మీదకి నెట్టేసి ఎదట వాళ్ళకి శిక్ష పడాలని కోరుకుంటాము, మన వాళ్ళని మనం కాపాడుకోవాలని చూసుకుంటూ ఉంటాం. కానీ రాగద్వేషాలకు అతీతంగా ఉంటున్న ఋషులు కూడా ఆ విధంగా చేయలేదు. కాబట్టి ఎప్పుడు కూడా ముందు వెనకలు తెలుసుకోకుండా కేవలం కళ్ళ ముందు కనపడిన దాన్ని బట్టి తీర్పులు ఇవ్వటం ఎలాంటి లోకోపద్రవానికి కారణమవుతుంది అనేది ఈ ఘట్టం ద్వారా ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాలి. ఇలాంటి ఘట్టాల ద్వారా న్యాయాన్ని లేకపోతే నీతిని 10 మందికి తెలియచేయటం కోసం ఎన్నో లీలా ఘట్టాలు జరిగాయి. ఇక అన్నిటికంటే ముఖ్యమైన విషయం, భగవంతుడు అంటే ఎవరో తెలియకుండా భగవంతుడిని ఆరాధిస్తున్నాం అనే పేరుతోటి ఆ ఋషులు యజ్ఞయాగాదులు చేస్తున్నారు. కానీ భగవంతుడు ఎదురుగా వస్తే భగవంతుడిని గుర్తించలేకపోయారు. సో భగవంతుడి యొక్క స్వరూపం తెలియటం కూడా అత్యంత ఆవశ్యకము. భగవంతుడిని ఆరాధించే క్రమంలో భగవంతుడి యొక్క స్వరూపాన్ని తెలుసుకోవాలి. అది అన్నిటికంటే ముఖ్యమైన విషయం. కాబట్టి భగవంతుడు అప్పటి నుంచి ఈ భూమి మీద లింగ రూపంలో ఆవిర్భవించాడు. ఇక్కడ లింగము అనగానే చాలా మందికి చాలా తప్పుడు అర్థాలు వచ్చేస్తూ ఉంటాయి. నిజానికి చాలా మందికి అసలు లింగము అనే పదానికి అర్థం కూడా తెలియదు, కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తూ ఉంటారు. లింగం అంటే ఏమిటి? అదేవిధంగా యోని అనగానే ఇందాక తప్పుడు అర్థంలో రాసేసి మర్మాంగాలను పూజిస్తారు అని చెప్పేసి అన్నాడు సాంబశివరావు. మరి యోని అంటే ఏమిటి అనేది కూడా ఈరోజు మనం ఒక్కసారి చూద్దాం. నిజానికి సంస్కృత భాషకి నిఘంటు ఏది అంటే అమరకోశం అని చాలామంది చెప్తారు. ఆ అమరకోశంలో లింగ శబ్దానికి అర్థం ఏముంది అనేది ఒకసారి చూద్దాం. లింగ శబ్దమునకు ఏం అర్థం చెప్తున్నారో చూడండి. లింగతే జ్ఞాయతే అనేనేతి లింగము అంటే దీని చేత ఎరుగుబడునది, అంటే దేని చేత అయితే మనం తెలుసుకోబడుతున్నామో దాన్ని లింగము అంటారు. అనగా లింగం అంటే గుర్తు. ఇదే మనం అర్థం చేసుకోవాల్సిన భావన. ఇక్కడ లింగము అంటే మొదటగా గుర్తు అని మాత్రమే అర్థం. లింగము అనగానే పురుషాంగము కానే కాదు. కానీ మన హిందూ గ్రంథాలని అవమానించడమే పనిగా పెట్టుకున్న ఇలాంటి అరగుండుగాడు దీన్ని బూతుగానే ప్రచారం చేస్తాడు. అలాగే యోని అనే శబ్దాన్ని కూడా వీడు అలాగే తీస్తున్నాడు. నిజానికి యోని అంటే మూలము అని అర్థం వస్తుంది. అలాగే బాణము అని చెప్పేసి అన్నారు ఇందాక పురాణంలో. బాణముగా శివలింగాన్ని ధరించును అని చెప్పేసి అంటారు. దాన్నే మనం పానవట్టము అని కూడా అంటారు. నిజానికి బాణము అంటే మరి ఏం అర్థం చెప్తున్నారో ఒక్కసారి చూడండి. చూస్తున్నారు కదా, బాణ శబ్దము బాణాసురునికి అమ్మునకును పేరు. అలాగే సెకండ్ లైన్లో చూస్తున్నట్లయితే మ్రోయును గనుక బాణము అంటారు. బాణము అంటే ఏంటి? మోయునది, దేన్నైతే మోయటానికి కారణమవుతుందో దాన్ని బాణము అని చెప్పేసి అంటారు. మరి ఇప్పుడు శివలింగము అంటే గుర్తు అని తెలుసుకున్నాం. మరి శివలింగం దేనికి గుర్తు? నిజమే, వాడన్నట్టు అది పురుషాంగానికి గుర్తా? ఎంత మాత్రము కాదు. శివలింగం యొక్క అర్థం ఏంటి అని తెలియాలి అంటే లింగ పురాణము అనే ఒక పురాణమే ఉంది. మరి లింగ పురాణము అంటే పురుషాంగానికి సంబంధించిన పురాణమేనా? కాదు కదా.
మరి వీడి బుర్రలో ఇట్లాంటి ఆలోచనలు వస్తున్నాయి అంటే ప్రాబ్లం ఎక్కడుంది? భూతు పురాణంలో లేదు, సాంబిగాడి బుర్రలో ఉంది. ఒక్కసారి లింగ పురాణంలోని పూర్వ భాగంలో ఉన్న 3వ అధ్యాయం ఒక్కసారి చూద్దాం. ఒక్కసారి ఈ మొదటి పేజీలో ఉన్న ఒక 4 శ్లోకాలు మీరు చూస్తే లింగం అంటే 100% క్లారిటీ వస్తుంది. ఇంకా రాని వాళ్ళు ఎవరన్నా ఉంటే గనక ఇంకా రిఫరెన్సెస్ ఇస్తాను చూడండి. అలింగో లింగమూలంతు అవ్యక్తం లింగముచ్యతే అనే ఈ శ్లోకం ద్వారా క్లియర్గా చెప్తున్నమాట. అలింగం అనగా నిర్గుణము, అదే బ్రహ్మము. ఆ బ్రహ్మానికి ఎటువంటి రూపం లేదు, నిర్గుణమైన ఆ బ్రహ్మము అదే శివం. లింగం అనగా ప్రకృతి, అంటే మనకి కనిపిస్తున్న ఈ సృష్టి ఏదైతే ఉందో ఈ సృష్టి మొత్తాన్ని కూడా ప్రకృతి అంటారు. మరి ఈ ప్రకృతి అంటే ఏంటిది? లింగం అనగా ప్రకృతి, ఇది సగుణము. శివం నిర్గుణ పరబ్రహ్మం అయితే శివలింగం సగుణారాధన, సగుణోపాసన. దేనికి సగుణము అంటే కనిపిస్తున్న ఈ సృష్టి మొత్తానికి రిజంబ్లెన్స్. దీనికి నిర్గుణమైన అలింగమే కారణం కావున ఇది కూడా శివోద్భాసితమే. ఆ అలింగమైన శివుడి నుంచే ఈ లింగమైన సృష్టి ఏర్పడింది. కాబట్టి ఈ సృష్టి ఏర్పడటానికి కారణం శివుడే. ఈ సృష్టి అంతా కూడా శివమే. ఈ సగుణాన్నే ప్రధానమని ప్రకృతి అని అంటారు. కానీ నిర్గుణుడైన శివుడు గంధరస రూప ధ్వని స్పర్శాది గుణరహితుడై ఉంటాడు. అంటే పంచ తన్మాత్రలకు అతీతుడైన వాడు నిర్గుణుడైన శివుడు. అగుణమైన అలింగం స్థిరమైనది, శాశ్వతమైనది. అంటే రూపం లేని నిర్గుణమైన శివుడు స్థిరమైనది, శాశ్వతమైనది. దాన్ని ఎవ్వరూ మార్చలేరు, ఎక్కడికి కదపనూ లేరు. సగుణం అనగా లింగం మాత్రం గంధ రస ధ్వని స్పర్శాది గుణసహితమై ఉంటుంది. ఈ సృష్టి అంతా కూడా పాంచభౌతికమైనది. ఈ పంచ తన్మాత్రలను బట్టే ఉంటుంది. శబ్ద స్పర్శ రూప రస గంధాలను అనుసరించే ఈ సృష్టి మొత్తం ఏర్పడింది, అలాగే ఉంటుంది కూడా. విప్రోత్తములారా, ఈ ప్రకృతి విశ్వం ఆవిర్భవించడానికి మూలం. ఇది స్థూలము, సూక్ష్మము అని 2 విధాలు. ఇది విశ్వం యొక్క భౌతిక రూపం, పాంచభౌతికం. ఇది అలింగం నుండే ఉద్భవించింది. అలింగం నుండి ఉద్భవించిన లింగమైన విశ్వం ముందు 7 విధాలుగా, తదుపరి 8 విధాలుగా, తదుపరి 11 విధాలుగా విభజించబడింది. ఇట్లు మాయ వల్ల నిర్గుణం సగుణం అవుతుంది. ఈ సగుణ లింగాల నుండే రుద్రస్వరూపులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఉద్భవించారు. వీరిలో ఒకరు సృష్టించగా మరొకరు పోషిస్తున్నారు, ఒకరి చేత సంహరించబడుతున్నది. ఈ విధంగా బ్రహ్మాండమంతా పరబ్రహ్మమైన శివునిచే వ్యాపించబడి ఉన్నది. ఈ పరమాత్మ నిర్గుణుడు, సగుణుడు అయి ఉన్నాడు, వ్యక్తావ్యక్త రూపుడై ఉన్నాడు. ఇప్పుడు చెప్పండి, లింగము అంటే దాని అర్థం ఏమిటి? అలాగే వీడు లింగము అనగానే పురుషాంగము, మర్మాంగము అంటూ పిచ్చి పిచ్చి రాతలన్నీ రాశాడు కదా. మరి లింగము అనే దానిలో విశ్వం మొత్తానికి ఆకారం అని క్లియర్గా స్పష్టంగా చెప్పబడి ఉంది కదా. అలాగే ఈ శివలింగాన్ని అనేక రూపాలతోటి చెప్పారు. అలాగే లింగ ఆవిర్భావం గురించి కూడా ఇది అసలు రహస్యము అని వాడు చెప్తున్నాడు. కానీ అంతకంటే పూర్వం మరో కల్పంలో మరో సందర్భం కూడా జరిగింది. అది మీ అందరికీ తెలిసే ఉంటుంది. లింగ పురాణం పూర్వభాగంలోని 17వ అధ్యాయంలో చూస్తున్నట్లయితే విష్ణువుకి బ్రహ్మదేవుడికి మధ్య సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను తెగొట్టడానికి శివుడు లింగ రూపంలో ఆవిర్భవించారు, అగ్నిలింగంగా. మరి అది కూడా లింగమే కదా. మరి ఆ లింగాన్ని ఏ లింగంతో పోలుస్తాడు వీడు? అలాగే ఈరోజు మనకి 12 జ్యోతిర్లింగాలు ఉంటాయి. ఎందుకంటే వీడి రోజున గుడిమల్లంలో ఉంటున్న శివలింగముగా ప్రచారంలో ఉన్న ఆ విగ్రహాన్ని చూపిస్తూ ఇది పురుషాంగ రూపంలో ఉంది అంటున్నాడు. కానీ 12 జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఎక్కడైనా సరే ఏ శివలింగమైనా పురుషాంగ ఆకారంలో ఉందా? లేదు కదా. అలాగే పంచభూత లింగాలు ఉన్నాయి కదా. అరుణాచలంలోని అగ్నిలింగము, కంచిలోని పృథ్వీలింగము, జంబుకేశ్వరంలో ఉన్న జలలింగము, చిదంబరంలో ఉన్న ఆకాశలింగము, కాళహస్తిలో ఉన్న వాయులింగము, ఇవన్నీ మరి పురుషాంగం ఆకారంలో ఉన్నాయా? లేవు కదా. కానీ శివుడికి మరో రూపం కూడా ఉంది కదా, పంచముఖ లింగము అని చెప్పేసి. అందులో సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన ముఖాలు పెట్టేసి శివుణ్ణి ఆరాధిస్తారు. మరి ఆ పంచముఖ శివలింగాన్ని ఏ అంగంతో పోలిస్తాడు ఈ గాడిద? నేను ఎంత కంట్రోల్ చేసుకుందాం, ఏం మాట్లాడకుండా ఉందాం అనుకున్నా కూడా వాడు ఇంత దారుణంగా వక్రీకరణ చేశాడు అని తెలిసిన తర్వాత మరి ఆ మాత్రం ఆవేశం రాకుండా ఉంటుందా? అలాగే మనం అందరం వాడుకలో చూస్తున్నట్లయితే ప్రతి అప్లికేషన్లో కావచ్చు, లేకపోతే ఏదైనా గవర్నమెంట్ సంబంధించిన ఫామ్స్ ఫిల్ చేసేటప్పుడు కావచ్చు, జెండర్ అని అడుగుతారు అక్కడ, లేదా సెక్స్ అని అడుగుతారు. అడిగినప్పుడు ఫీమేల్, మేల్ అన్నప్పుడు స్త్రీలింగము, పుంలింగము అని చెప్తారు కదా. మరి ఆ లింగం అంటే కూడా అవయవమేనా? ఒకసారి లింగ పురాణం పూర్వభాగంలోని 33వ అధ్యాయంలో ఉన్న 3-4 శ్లోకాలు చూడండి. ఓ మునిశ్రేష్ఠులారా, భక్తులకు హితమైన దానిని, పుణ్యమైన దానిని చెప్తున్నాను. స్త్రీలింగ రూపంలో గల ప్రతి వస్తువు నా దేహం నుండి ఉత్పత్తి అయిన ప్రకృతియే.
అట్లే పుంలింగ రూపంలో గల ప్రతి వస్తువు నా దేహం నుండి ఉత్పత్తి అయిన పురుషుడే. ఓ బ్రాహ్మణులారా, ఈ రెండింటి వల్ల అనగా ప్రకృతి పురుషులతో ఏర్పడినదే నా ఈ సృష్టి. ఇందు సందేహము లేదు, అన్ని శివరూపాలే. కాబట్టి దేన్ని నిందించరాదు. ఉత్తమం, దిగంబరం, బ్రహ్మవాది, యతి, బాలస్వభావ చేష్ట, ఉన్మత్త చేష్ట అన్నీయు నా సంబంధాలే. కావున దేన్ని నిందించరాదు. చూస్తున్నారు కదా, అసలు ఈ యావత్ సృష్టిలో ఉన్న ప్రతిదీ నా స్వరూపమే, శివస్వరూపమే. కాబట్టి దేన్ని నిందించొద్దు, దేని పట్ల ద్వేషభావన కలిగి ఉండొద్దు, అన్నిటిని కూడా సమంగా చూడండి అని చెప్పేసి లింగ పురాణం ఇంత మంచి సందేశాన్ని ఇస్తుంటే, ఈ సందేశాన్ని విడిచిపెట్టేసిన ఈ సన్నాసి ఎలాంటి పుస్తకాలు రాసి ఎలాంటి ప్రచారాలు చేస్తున్నాడు ఒక్కసారి మీరు ఆలోచించండి. అలాగే ఈ లింగార్చన విధిని స్టార్ట్ చేసింది ఎవరు? లింగ పురాణంలోని పూర్వభాగంలో ఉన్న 73వ అధ్యాయంలో స్వయంగా బ్రహ్మదేవుడు చెప్తున్న ఆరాధన విధి ఒక్కసారి చూడండి. విష్ణుమాయ వలన లింగమూర్తి దేవాది దేవుడు అయిన మహేశ్వరుణ్ణి విడిచిన కారణంగా దితి సంతానము మహా తేజస్వి తార యొక్క మనవుడు తారకుని కుమారులు బలవంతులు అయిన తారకాక్షుడు మరియు కమలాక్షుడు విద్యున్మాలి తదితర దానవరాజులందరూ బంధువులతోనూ వారి నగరాలతోనూ అందరి ప్రజలతోనూ ప్రధ్వంసమై నశించారు. ఇక్కడ ఎవరు ఈ ముగ్గురు? తారకాక్షుడు, కమలాక్షుడు, విద్యున్మాలి అంటే ఎవరో తెలుసా? త్రిపురాసురులు అంటారు కదా, ఈ ముగ్గురునే త్రిపురాసురులు అంటారు. ఈ ముగ్గురు దేనివల్ల సర్వనాశనం అయిపోయారంటే లింగారాధనకి దూరం అవ్వటం వల్లనే. అంటే శివుడి యొక్క ఆరాధనకు, అంటే ఈ శివుణ్ణి ఆరాధించటం అంటే ఏంటి? ప్రకృతి మొత్తాన్ని కూడా పరమేశ్వరుడి యొక్క స్వరూపంగా చూడాలి. ప్రకృతి అంటే యావత్ విశ్వమంతా కూడా వస్తుంది. అందుచేత లింగమూర్తి అయిన సదాశివుని యొక్క పూజ అన్ని వేళలా చేయాలి. ఎంతవరకు దేవతా ముఖ్యులు శివుణ్ణి పూజిస్తారో అంతవరకే వారి ఉన్నతి నిలుస్తుంది. దేవతా శ్రేష్ఠుల చేత శివుడు నిత్యం శ్రద్ధతో పూజింపదగినవాడు. ఈ సమస్త లోకం లింగమయం. మళ్ళీ 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 ఇప్పటికి దాదాపు 4 రెఫరెన్స్లు ఇచ్చా. ఈ సమస్త లోకము లింగమయం. లింగం అంటే ఇప్పటికైనా అర్థం చేసుకుని చావురా సాంబడు. అంతయు లింగమందే ప్రతిష్ఠించబడి ఉంది. ఆత్మసిద్ధి కోరువారు అధికముగా లింగాన్ని పూజించాలి. దేన్ని కోరేవారు? ఆత్మసిద్ధిని కోరుకునేవారు. దేవతలు, దైత్యులు, దానవులు, యక్షులు, విద్యాధరులు, సిద్ధులు, మాంసభక్షకులైన రాక్షసులు, పితృదేవతలు, మునులు, పిశాచులు, కిన్నరలు అందరూ లింగమూర్తిని అర్చించటం చేతనే సిద్ధిని పొందారు. ఇందులో సందేహమే లేదు. ఇది శివలింగారాధన గురించి బ్రహ్మదేవుడు స్వయంగా చెప్తున్న మాట. అలాగే స్వయంగా దేవతలకు బ్రహ్మదేవుడు చెప్తున్న మాట చూడండి. ఓ దేవతలారా, అందువల్ల ఏదో విధంగా లింగమూర్తిని నిత్యం పూజించాలి. బుద్ధిమంతుడైన ఆ దేవాది దేవునికి మనం పశువులం. అందుచేత పాశుపత వ్రతాన్ని ఆచరించి పశుత్వాన్ని త్యజించి ప్రాక్తనుడైన మహాదేవుని పూజించాలి. మనం అందరం కూడా పశువులం కాబట్టే. పశువు అంటే మళ్ళీ అదేదో భూతుపదల్లాగా తీసుకుంటారు. దాన్ని కూడా పాశము చేత బంధించబడినది. మనం అందరం కూడా పాశము చేత బందీలోగా ఉన్నవాళ్ళమే. అందుకే మనందరం కూడా పశువులమైతే మనందరినీ కాపాడే నాథుడు ఆయన. అందుకే ఆయన్ని పశుపతి నాథుడు అంటారు శివుణ్ణి. అలాగే లింగము అంటే సృష్టి, లేకపోతే లింగం అంటే ప్రకృతి, లింగం అంటే ఈ విశ్వము అని లింగ పురాణము అనేక మార్లు చెప్తూనే ఉంది. మరి లింగాన్ని అర్థం చేసుకోవటం కోసం లింగ పురాణం అనే ఒక పురాణమే మనకు ఉన్నప్పుడు దీన్ని దేన్ని చదవకుండా కేవలం నేను ఒక చాట చదివిన దానిలో నాకు పురుషాంగంలాగా అనిపించింది కాబట్టి పురుషాంగం అంటే శివలింగము అంటూ తప్పుడు ప్రచారం చేయటం ఎంతవరకు న్యాయం మీరు ఆలోచించండి. అంతేకాదు, ఈరోజు మనం అనేక రకాలైన శివలింగాల్ని పూజిస్తూ ఉంటాం. అన్ని రకాల శివలింగాలని కూడా మొట్టమొదట ఎవరు నిర్మించారు, ఎవరి కోసం నిర్మించారు అనేది కూడా ఈ లింగ పురాణంలో చాలా స్పష్టంగా వివరించబడింది. ఎటువంటి సందేహం లేకుండా ఈ లింగ పురాణం అనేది అష్టాదశ పురాణాల్లో ఉన్నది అని స్పష్టంగా ప్రతి పండితుడు ఒప్పుకునే పురాణం. అట్టి ప్రామాణికమైన పురాణంలో ఈ వివరాలన్నీ కూడా ఉన్నాయి. ఒకసారి చూడండి. బ్రహ్మదేవుడి ఆజ్ఞ మేరకు విశ్వకర్మ వాళ్ళ అధికారాన్ని అనుసరించి లింగాలను నిర్మించి దేవతలకు వాటిని ఇచ్చాడు. బ్రహ్మదేవుడి ఆజ్ఞ మేర విశ్వకర్మ లింగాల్ని సృష్టించి అవి దేవతలకు ఇవ్వటం జరిగింది. విష్ణు భగవానుడు ఇంద్రనీల మణి నిర్మిత లింగాన్ని, ఇంద్రుడు పద్మరాగ మణి నిర్మిత లింగాన్ని, విశ్రావసు కుమారుడైన కుబేరుడు బంగారంతో నిర్మించిన లింగాన్ని, విశ్వే దేవతలు వెండితో చేసిన లింగాన్ని, వసువులు చంద్రకాంత శిలతో చెక్కిన సుందరమైన లింగాన్ని, వాయువు ఇత్తడి లింగాన్ని, అశ్విని దేవతలు ఇరువురు మృణ్మయ లింగాలను ఎప్పుడూ పూజించారు. వరుణదేవుడు స్ఫటిక లింగాన్ని, ఆదిత్యులు రాగి లింగాన్ని, బుద్ధిమంతుడైన చంద్రుడు ఉత్తమమైన ముత్యాల లింగాన్ని, అనంతుడు మొదలైన సర్పముఖ్యులు మంగళకరమైన పగడంతో చేసిన లింగాలను, మహాత్ములైన దానవులు రాక్షసులు ఇనుప లింగాలను పూజించారు. ఇలా ఈ అధ్యాయంలో ఇంకా ఎంతో మంది అనేక గణాలు ఇందాక చెప్పుకున్నాం కదా, దేవ దానవ యక్ష గంధర్వ కిన్నెర కింపురుష పిశాచ నిశాచర అందరూ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన శివలింగాల్ని విశ్వకర్మ చేసి ఇవ్వటం జరిగింది. వాటిని ఆరాధించి వారు
పరమాత్ముని పొందారు. ఎవరైతే విగ్రహారాధన తప్పు అని మాట్లాడే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఈ పురాణాలని తెలుసుకుంటే విగ్రహం యొక్క గొప్పతనం, విగ్రహారాధన ఎంత గొప్పది, విగ్రహారాధన ఏ విధంగా సాక్షాత్తు పరమేశ్వరుడే వచ్చి ఈ ఆరాధనా పద్ధతి మీకు ఇంకా ఉపయుక్తమైంది, ఇంకా సౌలభ్యమైన మార్గం భగవంతుడిని పొందటానికని స్వయంగా చెప్పారో మనం అర్థం చేసుకోవచ్చు కూడా. అలాగే భగవంతుడి యొక్క తత్వం చెప్పాలి అంటే మరి భగవంతుడు అంటే ఇందాక ఘట్టంలో చూసాం కదా, శివుడు అందమైన యువకుడిగా వచ్చాడు, విష్ణుమూర్తి ఏమో స్త్రీగా వచ్చాడు అని. నిజానికి మరి విష్ణువు శివుడు ఇద్దరు ఉన్నారా? ఇది కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిందే. ఒక్కసారి లింగ పురాణంలో ఉన్న 2వ అధ్యాయంలో ఉంటున్న 7వ శ్లోకాన్ని ఒకసారి చూడండి. శివుడు రజోగుణాశ్రయంగా అండోద్భవుడైన బ్రహ్మగా, సత్వాశ్రితుడైన విష్ణువుగా, తమోగుణాశ్రితుడైన కాల రుద్రుడిగా, ప్రళయకాలంలో అనంత జలరాశిపై పవళించే నారాయణుడిగా వర్ణించబడ్డాడు. ఇది నా సొంత మాటలు కాదు, వ్యాసుడు స్వయంగా చెప్తున్న మాట. ఇప్పుడు శివుడా నారాయణుడా అని మాట్లాడుకునే వాళ్ళందరూ కూడా దయచేసి ఒకసారి అర్థం చేసుకోండి ఇక్కడ. ఇక మరి భగవంతుడు స్త్రీయా పురుషుడా? ఎందుకంటే విష్ణువు స్త్రీ రూపం ధరించాడు, శివుడు పురుష రూపం ధరించాడు, కాబట్టి వీళ్ళు స్త్రీయా పురుషుడా అని కొట్టుకుంటారు కదా. మరి దానికి కూడా ఎవరు సమాధానం చెప్తారంటే హిందూ గ్రంథాలే సమాధానం చెప్తున్నాయి. ఉపనిషత్తుల్లోని అత్యంత ప్రధానమైన ఉపనిషత్తుల్లో ఒకటి శ్వేతాశ్వతర ఉపనిషత్తు. ఈ శ్వేతాశ్వతర ఉపనిషత్తులోని 5వ అధ్యాయంలో ఉంటున్న ఒక మంత్రాన్ని చూద్దాం. నైవ స్త్రీ న పుమానేష నైవ ఛాయం నపుంసక అంటే దీని అర్థం ఏమొస్తుంది? భగవంతుడి యొక్క పరిమాణం కూడా ఇక్కడ వర్ణిస్తున్నాడు చూడండి. జీవుడు తల వెంట్రుక యొక్క కొన భాగమును 100గా భాగింపగా వచ్చిన భాగములో మరలా 100గా విభాగించిన ఎంత సూక్ష్మమో అంత సూక్ష్మమైన పరిమాణము కలవాడు. అనంత స్వరూపుడనగా పరమాత్మయే. అనంత స్వరూపుడు. ఆయన స్వరూపాలకి, ఆయన రూపాలకి అసలు అంతం లేదు. ఎందుకంటే ఈ సృష్టిలో కనిపించే ప్రతి అణువులోనూ ఆయనే ఉన్నాడు. అలాంటప్పుడు ఆయన స్వరూపం ఇది, ఆయన స్వరూపం యొక్క ఆ వ్యాప్తి ఇంత అని ఎవరు చెప్పగలరు? ఆ జీవుడు స్త్రీ కాడు, పురుషుడు కాడు, నపుంసకము కాడు. అయినను ఏ ఏ శరీరములను అంగీకరించున్ననో ఆయా శరీరముల యొక్క లింగముల వలన వ్యవహారము చేయుచుండును. సంకల్పము చేతను, స్పర్శ చేతను, చూచుట వలనను, మోహము వలనను క్రమముగా ఈ జీవుడు అన్నపానములను సేవించుట వలన శరీరమును పెంచుకొనుచున్నాడు. ఆయా జన్మముల యందు ఆయా పుణ్యపాప కర్మములకు అనుకూలములైన రూపములను పొందుచున్నాడు. ఇక్కడ భగవంతుడికి స్వతహాగా ఆయన స్త్రీ కాదు, పురుషుడు కాదు, నపుంసకము కాదు, ఏది కాదు. కానీ జీవుడికి ఏదైతే కర్మ ఉంటుందో ఆ కర్మానుసారం జీవుడు తీసుకునే ప్రతి రూపానికి కర్త ఆయనే. ఆయన యొక్క రూపాలు అనంతము. ఇది శ్వేతాశ్వతర ఉపనిషత్తు చెప్తున్న అద్భుతమైన వర్ణన. మరి అలాంటి పరమాత్ముని ఏ విధంగా పొందగలుగుతాము? మనం ఏ విధంగా పొందగలము అంటే ఈ పరమేశ్వరుని యొక్క స్వరూపము నేత్రాది ఇంద్రియములతో గ్రహించుటకు సాధ్యము కాదు. ఇంద్రియములకు అగోచరుడు. ఆత్మ విచారణతో హృదయమందున్న ఈ పరమాత్మను తెలుసుకొనిన వారు అమృత రూపులగుచున్నారు. నిజంగా అలాంటి పరమాత్మని ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవటం అనేది సాధ్యమయ్యే పని కాదు. కాబట్టి స్వయంగా కొన్నిసార్లు పరమాత్ముడే స్వయంగా లీలా మానుష వేషధారిగా వచ్చి ఈ విధంగా మునులు, జ్ఞానులము, యోగులము అంటూ కళ్ళు మూసుకుపోయిన వాళ్ళకి కళ్ళు తెరిపించే ప్రయత్నం చేస్తాడు. ఇందాక చెప్పాను కదా, ఈ లింగము అనగా విశ్వమునకు ప్రతీక అని. మనం నిత్యం ఆరాధించే శివలింగాలు ఎన్నో రూపాలు ఉంటాయి కదా, అన్ని శివలింగాల్ని ఒక్కసారి మీరు పరిశీలించండి. అలాగే ఈ విశ్వం యొక్క ఆకారం ఏమిటి అని ఒక్కసారి గూగుల్ చేసి చూడండి. గూగుల్లో షేప్ ఆఫ్ యూనివర్స్ అని కొట్టండి. ఎందుకంటే వరల్డ్ అంటే మనం చూసే ప్రపంచం అంటే భూమిని మాత్రమే చూపించే అవకాశం ఉంటుంది. షేప్ ఆఫ్ యూనివర్స్ అని కొట్టండి. యూనివర్స్కి సంబంధించి రకరకాల షేప్స్ చూపిస్తూ ఉంటారు. కానీ సైంటిస్టులో ఎక్కువ మంది ఆమోదించిన ఆకారం ఏమిటి అని చూస్తే ఈ విశ్వం యొక్క ఆకారం అండాకారము అని చెప్తారు. దాన్నే మనం బ్రహ్మాండము అని అంటాం. మరి ఇటువంటి అండాకారంలో ఉన్న ఈ గోళాన్ని మనం ఆరాధించేలాగా చేయటము అంటే ఇక్కడ మనకి చెప్పాలనుకున్న తత్వం ఏమిటి? ఆ రూపాన్ని ఆరాధించమని మాత్రమే కాదు, ఈ రూపంలో విశ్వం మొత్తాన్ని ఆరాధిస్తున్నావు అంటే విశ్వం అంతటా భగవంతుడు ఉన్నాడు అని నువ్వు నమ్ముతున్నావు. కాబట్టి విశ్వంలో ఉన్న ప్రతి దాని పట్ల నువ్వు ప్రేమతో ఉండు. విశ్వంలో ఉన్న ఏ ప్రాణిని, ఏ జీవిని, ఏ అణువుని కూడా నువ్వు ద్వేషించొద్దు.
అన్నిటిని కూడా జాగ్రత్తగా వినియోగించుకుంటే, ఎందుకంటే భగవంతుడు మనం వినియోగించుకోవటం కోసమే అనంత సృష్టిని మనకి ఇచ్చాడు. వీటిల్ని బాధ్యతతో వినియోగించుకోవటమే దానికి సరైన ఆరాధన. కాబట్టి ఈ విశ్వాన్ని ఆరాధించటమే శివలింగాన్ని ఆరాధించటం అంటే. అటువంటి శివలింగము అంటే ఈ అండాన్ని ఎక్కడ నిలబెట్టాలన్నా ఏదో ఒక ఆధారం లేకపోతే మన ఆరాధన కోసం లేదంటే మన సౌలభ్యం కోసం నిలబెట్టాలంటే సామాన్యంగా పూర్తయ్యేది కాదు. కాబట్టి దీనికి ఒక బాణమును చేశారు. దాన్నే మనం పానవట్టము అని కూడా అంటారు. ఆ బాణం యొక్క రూపాన్ని మీరు చూడండి. ఆ బాణం కరెక్ట్గా ఇందాక అర్థం కూడా చెప్పాను. అమరకోశం నుంచి బాణము అనగా మ్రోయునది. దేన్ని మోస్తుంది అంటే ఈ విశ్వం మొత్తాన్ని మోస్తున్న శక్తి ఏదైతే ఉందో, అందుకే అమ్మవారిని బాణంతో పోల్చారు. ఆ అమ్మవారిని శక్తి అనే పేరుతో కూడా పిలుస్తారు. ఆదిశక్తి అంటారు. ఆ ఆదిశక్తి వల్ల ఈ విశ్వం నిలబడుతుంది. కాబట్టి ఈ విశ్వం నిలబడటానికి కారణమైన శక్తిని అలాగే విశ్వాన్ని కలిపి ఆరాధించటమే శివలింగ ఆరాధన అంటే. అంటే శివుడు శక్తి కలిస్తేనే సృష్టి. ఆ తత్వాన్ని చెప్పటమే ఈ శివలింగము పానవట్టము యొక్క అద్భుతమైన ఆధ్యాత్మిక అర్థం. ఈరోజు శివుడికి మాత్రమే మనం అభిషేకం చేస్తూ ఉంటాం. శివుడికి అభిషేకం చేయటం అంటే దాని అర్థం ఏమిటి? మనం ఏదైతే ఈ సృష్టిలో మనం తీసుకుంటామో, ఏదైతే సృష్టిలో మనం ఇస్తామనుకుంటున్నామో అవన్నీ కూడా మళ్ళీ వెళ్ళిపోయేవే. కనిపించే ప్రతిదీ కనిపించకుండా వెళ్ళిపోయేదే. యదృశ్యం తన్నశ్యం. ఈ సృష్టి కూడా అంతే. మనం తీసుకునే ప్రతిదీ మళ్ళీ వస్తూనే ఉంటుంది. మనం పోగొట్టుకుంటున్నాం అనుకునే ప్రతిదీ కూడా మళ్ళీ వస్తూనే ఉంటుంది. అది మనుషులైనా సరే, వస్తువులైనా సరే. ఎందుకంటే కాలం అనంతవాహిని. కాలం అనేది ఒక చక్రం కాబట్టి ఆ కాలంలో తిరుగుతూనే ఉంటుంది. పోయేది పోతూనే ఉంటుంది, వచ్చేది వస్తూనే ఉంటుంది. ఈ సృష్టికి అంతం లేదు. అంతం లేని ఈ సృష్టిలో సకల జీవరాశుల పట్ల, సకల సృష్టి పట్ల ఒకే విధమైన భావన కలిగి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఏదైతే విశ్వరూప సందర్శన యోగానికి ముందు చెప్పారో, అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణయేవచ అని. అంటే ఈ సృష్టిలో ఉండే ఏ జీవరాశిని కూడా ద్వేషించొద్దు, అన్నిటి పట్ల మైత్రి కరుణ భావనలతో ఉండు, అన్నిటి యందు నా స్వరూపాన్నే చూడు అంటూ విశ్వరూప సందర్శన యోగం అంటే విశ్వం మొత్తం నా రూపమే అని అర్థమయ్యేలాగా చెప్పారు అర్జునుడికి. అంటే అర్జునుడికి కాదు, అర్జునుడు అనే నెపాన్ని పెట్టుకుని మనందరికి ఏ జ్ఞానాన్ని అయితే ఇచ్చారో అదే జ్ఞానాన్ని లింగము అనే శబ్దం ద్వారా కూడా ఇచ్చారు. లింగము అంటే ఈ విశ్వానికి ప్రతీక. ఈ విశ్వానికి ప్రతీక అయిన ఈ లింగాన్ని భూతు అర్థంలో చూపిస్తూ, భూతర్థంలో చూపిస్తూ హిందువులందరినీ కూడా మాయ చేయాలని, మోసం చేయాలని ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇంత వివరణ సవివరంగా ఇచ్చిన ఇన్ని రిఫరెన్సెస్ మన పురాణాల్లో నుంచి ఇచ్చిన మళ్ళీ కుక్కతోక వంకరే అన్నట్టు వాళ్ళు ఏదో మురుగుతూనే ఉంటారు. కానీ భగవద్ బంధువులైన హిందువులారా, మీరు ఆలోచించండి. నిజమైన భగవంతుని, భగవత్ తత్వాన్ని మనం అర్థం చేసుకోవటం కోసం మనకి మునులు, ఋషులు ఇచ్చిన ఈ జ్ఞానాన్ని సవ్యంగా అర్థం చేసుకోండి. తద్వారా ఇలాంటి వక్రీకరణలు చేసే వెధవలకి మీరే తగిన బుద్ధి చెప్పిన వాళ్ళు అవుతారు. సో నా పరిజ్ఞానం సహకరించినంత మేరకు మాత్రమే నేను చెప్పగలిగాను. ఇందులో ఏదైనా దోషాలు ఉంటే దయచేసి నాకు తెలియచేయండి. పెద్దలు ఎవరైనా దీనికి మరింత సమాచారాన్ని యాడ్ చేయగోరినట్టయితే కనుక మన కార్యాలయం నెంబర్కి ఫోన్ చేసి లేదంటే వాట్సాప్ ద్వారా కూడా మీ వివరాలని మాకు తెలియచేయచ్చు. సో మరో ఎపిసోడ్తో, మరో అంశంతో మరింత క్లారిటీ ఇస్తూ మన గ్రంథాలను పరిచయం చేసుకుంటూ ముందుకు వెళ్దాం. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.